హే హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సత్యాన పూజ చేసుకున్నామని చెప్పిన కదా, మండే 17th జూన్. ఇప్పుడైతే కొరట్లకు పోతున్నాం, సామాను వెజిటేబుల్స్ అవి తీసుకురావడానికి. కార్లో అయితే ఈవినింగ్ వెళ్తున్నాం. చూడండి, రైట్ కొరట్లకు అయితే వచ్చేసినాం. ఇక్కడ కూరగాయలు అయితే తీసుకున్నాం, వంకాయలు, పాలకూర అవన్నీ అయితే తీసుకున్నాం. డాడీ, మమ్మీ, అక్క వాళ్ళందరూ అయితే వచ్చేసిళ్ళు. ఇక నైట్ అయింది. నైట్ అయిన తర్వాత మిరపకాయలు, బెండకాయలు అవి తీసుకున్న తర్వాత ఛాయ్ తాగబుద్దయింది. ఇక ఛాయ్ తాగబుద్దయిందని చెప్పేసి ఒక దగ్గర ఛాయ్ తాగుదామని చెప్పేసి కార్ అక్కడ సైడ్కి పార్కింగ్ చేసి ఇక్కడ ఇక ఛాయ్ తాగుదామని చెప్పేసి హోటల్కి అయితే వచ్చేసినాం. రాజస్థాన్ హోటల్లో ఛాయ్ తీసుకొని తాగినాం. ఛాయ్ తాగి మళ్ళీ మప్పుల పొద్దున్న లేచినాం 17th రోజు. అక్కడికి ఆవు పాలును పెండ కావాలని చెప్తే అక్కడికైతే వెళ్తున్నాము. బండి మీద అయితే పోయినాను. అక్కడ మనం నరసింహస్వామి టెంపుల్ జాతర వ్లాగ్ పెట్టినా కదా, అటు సైడే ఆవులు అయితే ఉంటాయి. ఈ ఆవుల దగ్గరికి అయితే వచ్చేసినాం. పాలును పెండ ఇచ్చిళ్ళు. ఇక వచ్చేసినాక మాకు సంఘంలో బోళ్ళు తీసుకొని ఉంటుంది. పెద్దనాన్న సంఘంలో ఉన్నాడు కాబట్టి ఈ అరటాకులు కూడా షిండ్రెడ్డి మామ తీసుకొని వచ్చేసినాం. ఇంటికాడ అయితే అంత సదరేస్తుళ్ళు, కుడుక పొడి, ధనియాల పొడి అన్ని పడుతుళ్ళు. పీట కూడా అంత ఊహిచ్చిళ్ళు, పువ్వులు అరటాకులు కట్టి. వంట మనిషి వచ్చిండు, కూరలు అయితే వండుతుర్రు. టోటల్ అరటాకులను మామిడాకులు అయితే తీసుకొచ్చినాం. పీట కడిగి ఒక బయట పెట్టేసినాం. పెట్టిన తర్వాత ఇక టెంట్ అయితే వేసిండు మన పోషమల్లు. తర్వాత ఇక మామిడాకులు తీసుకురానికి అది పెట్టిన. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఫ్రంట్లో ఎక్కువ మాట్లాడతా, లాస్ట్లో ఎక్కువ మాట్లాడతా. మిగతాదంతా పంతులు కథలు చెప్తాడు, కథలు వినుండ్రి. ఓకే, కథ చెప్తాడు, అభిషేకం అవన్నీ ఉంటాయి. నేను అక్కడ ఏం మాట్లాడలేను, ఇప్పుడే మాట్లాడతాను. అక్కడ మందారం ఉన్నట్టుంది, మందారాలు ऋषिकपतये निवेदित भक्तार्घ्यं श्री अनंतलक्ष्मी सत्यनारायण हस्तयो अर्घ्यं समर्पयामि, पंचामृत अभिषेकं समर्पयामि, शुद्धोदक स्नानं समर्पयामि, वस्त्रयुग्मं समर्पयामि, यज्ञोपवीतं समर्पयामि, श्रीकण्डं चन्दनं दिव्यगण्डाढ्यं समनोहरं विलेपनं प्रीत्यर्थं प्रतिगृह्यतां श्री अनंतलक्ष्मी सत्यनारायण श्रीदिव्यचन्दनं समर्पयामि, हिरण्यहार केयूर ग्रैवी मणिकंकणैः सुहारं भूषणे युक्त पुरुषोत्तम आभरणानि समर्पयामि, मल्लिकादि सुगन्धानि मालत्यानि मे प्रभु अभिषेकं समर्पयामि, शुद्धोदक स्नानं समर्पयामि, वस्त्रयुग्मं समर्पयामि, श्रीकण्डं चन्दनं दिव्यगण्डाढ्यं सुमनोहरं विलेपनं सुरश्रेष्ठ प्रीत्यर्थं प्रतिगृह्यतां श्री अनंतलक्ष्मी सत्यनारायण स्वामी श्रीदिव्यचन्दनं समर्पयामि, हिरण्यहार केयूर ग्रैवेय मणिकंकणैः सुहारं भूषणैरुक्त पुरुषोत्तम आभरणानि समर्पयामि, मल्लिकादि सुगन्धानि मालत्यानि वै प्रभु कृतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यतां श्री अनंतलक्ष्मी सत्यनारायण ఇట్లా చెంబుతోటి పోసినా సరే, చెంబుతోటి చిన్నగా పోయింది, కుడి చేత పట్టుకోండి. అట్లా కుడి చేత పట్టుకోండి. చెప్పండి. అనంతలక్ష్మి సత్యనారాయణ స్వామిని నమః పంచామృత అభిషేకం సమర్పయామి. ప్రసన్న లక్ష్మి మమ సర్వదా श्री अनंतलक्ष्मी सत्यनारायण स्वामी नमः ध्यायामि, ध्यानं समर्पयामि, ज्योतिषान्तं सर्वलोकान्तस्थं ओंकाराख्यं योगिर्ध्यानगम्यं सांगं सायगं सवाहनं भक्ता सेव्यं सर्वं विष्णुम् आवाहयामि, कल्पद्रुमूले मणिमध्ये रत्नसिंहासनं विचित्रवस्त्रावृता अच्युत प्रभु लक्ष्मी धरणी समन्विता श्री अनंतलक्ष्मी सत्यनारायण स्वामी नमः रत्नसिंहासनं समर्पयामि, गुरुपं पूजयामि, ओम इंदिरापति नमः जंगे पूजयामि, गौरी ओम इंदिरापति नमः जंगे पूजयामि, ओम अनघाय नमः जाह्नवी पूजयामि, ओम जनार्दनाय नमः ऊरुं पूजयामि, ओम विष्णुश्रवणे नमः कटिं पूजयामि, ओम कुक्षिस्थलाखिल भुवनाय नमः उदरं पूजयामि, ओम लक्ष्मी नीलिका मुट्कोंडि ఆయిల్
కాకుండా నేను పట్టుకుని కొంచెం చక్కెర అల్లుంది కొంచెం సత్యనారాయణ స్వామి దగ్గర పాదాల దగ్గర వంకన సరే ఏం తప్పలేదు ఇట్లా అభిషేకం అయింది కదా కొంచెం మెల్లగా ఇట్లా వంపండి ఇట్లా పాదం పూజయామి ఓం గోవిందాయ నమ గుల్పం పూజయామి ఓం ఇందిరాపతి నమ జంగే పూజయామి ఓం అనగాయ నమ జానుని పూజయామి ఓం జనార్దనాయ నమ ఊరుం పూజయామి ఓం విష్ణుశ్రవణే నమ కటిం పూజయామి ఓం కుక్షస్థల అఖిల భువనాయ నమ ఉదరం పూజయామి ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమ వక్షస్థలం పూజయామి ఓం కంఠాయ నమ కంఠం పూజయామి ఓం పూర్ణేందుని గోవక్త్రాయ నమ వక్త్రం పూజయామి ఓం కుండకుట్మల దంతాయ నమ స్వామి కొంచెం స్వామి కొంచెం స్వామి హనుమాన్ వాయుపుత్ర మహారామిష్టఫలనస్పతిక్షో అంత్యవిక్రమ ఉదవిక్రమణ జీవ సీతాశోక వినాశన లక్ష్మణ ప్రాణదాకాచదశగ్రీవస్య లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం వరం నీలవర్ణం శ్రీవత్స పదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యం శ్రీ అనంతలక్ష్మీ సత్యనారాయణ నమ పంచామృత అభిషేకం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రైగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీకంఠం చందనం దివ్య గండాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వివర్ధే శ్రీ అనంతలక్ష్మీ సత్యనారాయణ నమ పంచామృత అభిషేకం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి ధ్యాయే సత్యం గుణాతీతం గుణత్రయసమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభావర్ణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్స పదభూషితం గోవిందం గోకులానందం అనంతలక్ష్మీ సత్యనారాయణమాధ్యాయామి ధ్యానం సమర్పయామి జ్యోతిష్యాంతం సర్వలోకాంతస్థం ఓంకారాక్షం యోగిధ్యానగమ్యం సాంగం సాయుధం సవాహనం భక్తాసేవ్యం సర్వం విష్ణుం ఆవాహ్యామి కల్పద్రుమూలే మణివేది మధ్య రత్న సింహాసనం విచిత్ర వస్త్రావృత అచ్యుత ప్రభు లక్ష్మీధరణి సమన్విత శ్రీ అనంతలక్ష్మీ సత్యనారాయణ రత్న సింహాసనం సమర్పయామి నారాయణ రాజ్యమంతా నిర్మానుష్యంగా నడవ వరకు రాజుగారు తనలో తాను ఇట్లా తలపోస్తాడు. అయ్యో క్షూద్రులు ప్రసాదం ఇచ్చిండ్రు అని నీచంగా భావించినాను, నాకు ఇటువంటి పరిస్థితి కల్పించిండ్రా భగవంతుడు అని భగవంతునికి నమస్కారం చేసుకొని మరలా అడవికి వచ్చి గొల్ల పిల్లలను పిలుచుకొని వాళ్ళతోటి సత్యనారాయణ పూజ చేయించుకొని వాళ్ళ చేతనే తీర్థప్రసాదం తీసుకొని తన రాజ్యం పోయే వరకు రాజుగారి భార్యలు పిల్లలు కనబడతలేరు. కనబడకపోయే వరకు రాజుగారు మరలా అడవికి వస్తాడు. అడవికి వచ్చి గొల్ల పిల్లలతోటి పూజ చేయించుకొని తీర్థప్రసాదం తీసుకొని తన రాజ్యం పోయే వరకు రాజుగారి భార్యలు పిల్లలు కనబడతారు. కనడం వరకు రాజుగారు సంతోషపడి ప్రతి నెల ప్రతి పున్నానికి ప్రతి ఏకాశికి మరవకుండా సత్యనారాయణ పూజ చేసుకొని కొడుకులతోటి బిడ్డలతోటి సుఖంగా ఉండి అతని వంశము చంద్రుడు సూర్యుడు ఉండేంత వరకు అభివృద్ధి పొందేటట్టు స్వామి వరాన్ని ఇస్తారు. ఇది స్కంద పురాణాంతర్గత రేవాకాండే అనంతలక్ష్మి వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్త. జై గణేష్ భగవాన్ కి జై. అయ్యా, ఈ కథ చెప్పిన వాళ్లకు, ఈ కథ విన్న వాళ్లకు, ఈ కథ రాసిన వాళ్లకు అందరికీ సత్యనారాయణమూర్తి ఆయురారోగ్యాలిచ్చి అష్టైశ్వర్యాలిచ్చి వారి వంశము చంద్రుడు సూర్యుడు ఉండేంత వరకు అభివృద్ధి పొందేటట్టు స్వామి వరాన్ని ఇస్తారు. ఇది స్కంద పురాణాంతర్గత రేవాకాండే అనంతలక్ష్మి వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్త. అయ్యా, ఈ
సత్యనారాయణ వ్రతం కథ ఎన్నిసార్లు విన్నా కానీ ఇంకా వినలేదనిపిస్తుంది. ఏమన్నా మరి పంతులు మింగిండా, మరి కథలు అన్ని దొర్లించుకొని పోయిండా అని అనిపిస్తుంది. మొదటి కథల నారాయణమూర్తి నారదులతోటి వ్రత విధానం చెప్తాడు. రెండో కథల బ్రాహ్మణుడు బాధపడుకుంటా తిరగంగా అతనికి బ్రాహ్మణ వేషంలో ఉన్న స్వామి వచ్చి బ్రాహ్మణునికి విధానం చెప్తాడు. విధానం చెప్తే బ్రాహ్మణుడు కూడా పూజ చేసుకుంటాడు. రెండో కథల. మూడో కథల అయితే ఆ రెండో కథల్ని ముదిరాజు వచ్చి కథలు విని తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని అడుగుతాడు. ఆ ముదిరాజు తెలుగువాడు, ఇదేం కథ అంటే ఇది సత్యనారాయణ పూజ అంటారయ్యా అంటే అతడు కూడా చేసుకుంటాడు. రెండో కథల ముదిరాజు తర్వాత బ్రాహ్మణుడు పూజ చేసుకుంటాడు. మూడో కథల ఉల్కాముఖ మహారాజు గారు పూజ చేసుకోగా షావుకారు వస్తాడు. షావుకారు వచ్చి, అయ్యా ఇదేం కథ అంటే ఇది సత్యనారాయణ పూజ అంటారు, నాకు కొడుకులు పుడితే నేను పూజ చేసుకుంటా అనుకున్నాను అనగానే నాకును సంతానం లేదు, నాకు సంతానం కలిగితే నేను నోముకుంటా అని ఆ షావుకారు కూడా తీర్థప్రసాదం తీసుకుంటే షావుకారికి బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డకు 21 రోజు నాడు కళావతి అని పేరు పెడతారు. షావుకారు భార్య అడుగుతుంది, మనకు బిడ్డ పుట్టింది కానయ్యా మనం సత్యనారాయణ పూజ చేసుకుంటామంటే, ఓసే పిచ్చిదానా ఇప్పుడు కాదు మన బిడ్డ పెళ్లిలా పూజ చేసుకుంటామంటే షావుకారు బిడ్డ పెళ్లిలో కూడా సత్యనారాయణ పూజ మర్చిపోతారు. షావుకారు అల్లుడు మామ ఇద్దరు కలిసి వ్యాపారం కోసం రత్నసానపురం పోతే అతనికి ఆ సత్యనారాయణమూర్తి దొంగవేషం వేసుకొని రాజుగారి నగలు రాణిగారి నగలు షావుకారుల అంగడ పెట్టి మాయమైపోతే వీళ్లకు ధనము శిక్ష పడుతుంది. అయితే షావుకారు బిడ్డ బ్రాహ్మణుల ఇంటికి పోయి తీర్థప్రసాదం తీసుకుంటే మనం కూడా పూజ చేసుకుంటాం తల్లి, నువ్వు ఇంత రాత్రి దానికి ఎక్కడ పోయినావు అంటే బ్రాహ్మణుల ఇంట్లో పూజ అయిందే తల్లి అంటే, అయ్యో బిడ్డ నువ్వు పుట్టినప్పుడు పూజ చేసుకుంటా అనుకున్నాం, నీ పుట్టినప్పుడు పూజ చేసుకోలేదు, నీ పెళ్లిలా పూజ చేసుకోలేదే బిడ్డ అని తల్లి బిడ్డలు విచారం చేసుకొని సత్యనారాయణ పూజ చేసుకుంటే షావుకారులకు వాళ్ళ ధనం వాళ్ళకు ఉండేటట్టు వరం ఇస్తాడు. అయితే వాళ్ళ ధనం తీసుకొని పోంగా సత్యనారాయణమూర్తి సన్యాసి వేషంలో వస్తాడు. అయ్యా ఈ పడవల ఏం సామాన్లు ఉన్నాయంటే, ఒరే దొంగ సన్యాసి ఈ పడవల ఆకులు పువ్వులు తప్ప ఏమీ లేవంటే, తదాస్తు అని చెప్పి చెట్టు కిందకి పోయి కూర్చుంటే షావుకారులు వంట చేసుకొని భోజనం చేసుకొని విశ్రాంతి తీసుకుంటే షావుకారులకు ధనం మూట కనబడకపోయే వరకు ఆ సన్యాసి రూపంలో ఉన్న స్వామిని వేడుకుంటే దొరుకుతుందంటే ఆ అల్లుడు చెప్తే మామ విని ఆ మామ అల్లుళ్ళు సత్యనారాయణ స్వామి సన్యాసి వేషంలో ఉన్న స్వామిని వేడుకుంటే వాళ్ళ ధనం వాళ్ళకు దొరుకుతుంది. అయితే వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ బయలుదేరే వరకు మన పడవలు ఒడ్డుకు ఏరుకున్నాయి, నా రాక నా భార్య పిల్లలకు తెలిపిరా అని పంపితే షావుకారు భార్య షావుకారు బిడ్డ సత్యనారాయణ పూజ చేసుకుంటారు. ఓ తల్లి నీ భర్త వచ్చిండమ్మా, నీ అల్లుడు వచ్చిండ్రమ్మా రావమ్మా అంటే సత్యనారాయణ పూజ చేసుకుంటారు. తీర్థప్రసాదం తీసుకొని రా బిడ్డ అని తీర్థప్రసాదం తీసుకొని బయలుదేరుతుంది షావుకారు భార్య లీలావతి. అయ్యో బిడ్డ కళావతి, నా భర్త రాక చాలా సంవత్సరాలు అవుతుంది, నా భర్త ఎట్లున్నాడో అని సంతోషంలో తీర్థప్రసాదం మర్చిపోతే ఆ షావుకారి యొక్క అల్లుని పడవ కనబడకపోయే వరకు మరలా అడవికి వచ్చి ఆ షావుకారు బిడ్డకు ఆకాశవాణి రూపంలో ఆకాశవాణి చెప్తుంది, నీ బిడ్డ తీర్థప్రసాదం మర్చి వచ్చింది, తీర్థప్రసాదం తింటే శుభం జరుగుతుందంటే షావుకారు బిడ్డ తీర్థప్రసాదం తీసుకుంటే వాళ్ళ పడవ వాళ్ళకు కనబడుతుంది. 4వ కథల 3వ కథల షావుకారుల కథ ఉంటుంది, ఉల్కాముఖ మహారాజు గారి కథ ఉంటుంది, చంద్రకేత మహారాజు గారి కథ ఉంటుంది. 5వ కథల గొల్ల పిల్లలు సత్యనారాయణ పూజ చేసుకోగా మీరు తీర్థప్రసాదం తీసుకోండి అని మహారాజు గారు వేట మార్గాన్ని వచ్చిన రాజుగారికి తీర్థప్రసాదం ఇచ్చి, మీరు తినండి రాజా, మేము ముందుగా తీర్థప్రసాదం మీరు తింటే మేము తింటామంటే, ఒరే మీరు క్షూద్రులు అని తీర్థప్రసాదాన్ని తిరస్కరించి రాజుగారు బయలుదేరితే రాజుగారి భార్యలు పిల్లలు కనడకపోయే వరకు మరలా అడవికి వచ్చి గొల్ల పిల్లలతోటి పూజ చేసుకుంటాడు. పూజ చేయించుకొని తీర్థప్రసాదం తింటే తన రాజ్యం తనకు కనబడుతుంది. 5 కథలు విన్నరా మీరు నమస్కారం చేసుకోండి. జై గణేష్ భగవాన్ की जय, पार्वती माता की जय, राजराजेश्वरी माता की जय. सिरा
శివనారాయణ శ్రీమన్నారాయణ శివనారాయణ శ్రీమన్నారాయణ ఇస్తారు. ఈ సత్యనారాయణ వ్రతానికి కావాల్సిన అరటిపండ్లు, ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె, గంగనీరు, కొబ్బరికాయలు, గోధుమ రవ్వ ఇవన్నీ సమకూర్చుకొని ప్రతి నెల, ప్రతి పున్నానికి, ప్రతి ఏకాశికి, ప్రతి సంక్రాంతికి, ప్రతి సంవత్సరానికి ఒకసారి ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళు ధన కనక వస్తు వాహనాలతోడను, ఐరారోగ్యాలతోడను, అష్టైశ్వర్యాలతోడను వారి వంశము చంద్రుడు సూర్యుడు ఉండేంత వరకు అభివృద్ధి పొందేటట్టు స్వామి వరాన్ని ఇస్తారు. ఇది స్కంద పురాణాంతర్గత రేవాకాండే అనంత లక్ష్మీ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. అయ్యా, ఈ సత్యనారాయణ వ్రత విధానము వ్రతం చేసుకుంటే ఫలితాన్ని కూడా చెప్పి నారాయణమూర్తి నారదునితో చెప్తే నారదముని శౌనకాది మునులకు చెప్తే శౌనకాది మునులు మనకు ఈ వ్రత విధానాన్ని చెప్పినారు. శ్రీ అనంత లక్ష్మీ సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం స్కంద పురాణాంతర్గత రేవాకాండే అనంత లక్ష్మీ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. జై గణేష్ భగవాన్ की जय, पार्वती माता की जय. राजराज సంతానం లేదు, నాకు సంతానం కలిగితే నేను నోము కొంటాని నమస్కారం చేసుకొని ఆ షావుకారు తీర్థప్రసాదం తీసుకొని ఇంటికి పోయిన తర్వాత షావుకారు భార్య అయిన లీలావతి వినిచుండగా నాకు సంతానం కలిగితే నేను నోము కొంటాని నమస్కారం చేసుకొని షావుకారు భార్య ఇద్దరూ తీర్థప్రసాదం తీసుకొని కొంతకాలం సుఖంగా ఉంటారు. షావుకారు భార్య కొంతకాలానికి గర్భవతి అయి 9వ నెలల షావుకారికి ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయికి 21 రోజు నాడు కళావతి అని పేరు పెడతారు. షావుకార్ భార్య లీలావతి అడుగుతుంది, అయ్యా మనకు సంతానం కలిగింది కదా, ఇవాళ 21 రోజు కదా మనకు బిడ్డ పుట్టింది, మన బిడ్డకు 21 రోజు ఇవాళ సత్యనారాయణ పూజ చేసుకుంటామంటే, ఓసే పిచ్చిదారా ఇప్పుడు కాదు మన బిడ్డ పెళ్లిలా పూజ చేసుకుంటాం అని ఆమెకు అప్పటికప్పుడు సమాధానం చెప్పి ఆ షావుకార్ దంపతులు సత్యనారాయణ పూజను వాయిదా వేస్తారు. షావుకార్ బిడ్డకు కళావతి అని పేరు పెడతారు. ఆ షావుకార్ బిడ్డ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె ప్రవర్తమానమై పెరిగి పెద్ద వయసు వస్తుంది. 18 సంవత్సరాల ఈడు వస్తుంది. షావుకార్ ఒక దూతను పిలుస్తాడు. నా బిడ్డకు తగిన వరుణ్ణి వెతికి తీసుకురావయ్యా అని పంపితే ఆ దూత తోడని కాంచన నగరానికి పోయి యోగ్యుడైన షావుకార్ల అబ్బాయిని కుమార్ అనే అబ్బాయిని మాట్లాడుకొని వచ్చి షావుకారికి అప్పచెప్తే షావుకార్ సంతోషపడతాడు. తన బిడ్డ అయిన కళావతికి షావుకార్ల అబ్బాయి కుమార్కి ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి సందడిలో షావుకార్ సత్యనారాయణ పూజ మర్చిపోతాడు. సత్యనారాయణ స్వామి కొంచెం కోపానికి వస్తాడు. వీళ్లకు దారుణమైన కఠిన కారాగార శిక్ష పడగాక అని శపిస్తాడు. తర్వాత షావుకార్లు మామాళ్ళు పడవలల్ల వజ్రాలు వైడూర్యాలు నింపుకొని వ్యాపారం చేసుకుంటూ సముద్ర తీరాన గల రత్నసానపురం అనే ఊరికి ఏరుకుంటారు. అయితే రత్నసానపురంలో చంద్రకేత మహారాజు పాలిస్తుండు. ఆ రాజుగారి దేవుడిలో సత్యనారాయణ స్వామి దొంగవేషం వేసుకొని రాజుగారి నగలు రాణిగారి నగలు దొంగిలించి నగల మూటను తెచ్చి షావుకార్ల ముంగడబెట్టి ఆ రాత్రికి రాత్రే మాయమైపోతాడు. తర్వాత షావుకార్ల దగ్గరికి సత్యనారాయణ ఆ చంద్రకేత మహారాజ్ సేవకులు 4 మూలల వెతుకుతారు. మన రాజుగారి ధనాగారంలో దొంగలు పడ్డరు దేవుడిలా అని వెతకంగా షావుకార్ల దగ్గరికి వచ్చే వరకు నగల మూటలు కనబడతాయి. ఆ మూటలు విప్పి చూసే వరకు ఇవి రాజుగారి నగలు రాణిగారి నగలు, వీరు దొంగలు అని నిశ్చయం చేసుకొని ఈ నగల మూటను తీసుకుపోయి, అయ్యా మహారాజా మేము ధనముతో పాటు దొంగలను తెచ్చినమయ్యా శిక్షించండి అంటే, మేము దొంగలం కాదు వ్యాపారం కోసం వచ్చినమయ్యా అంటే, వారి ధనము అయితే షావుకార్ల ధనం కూడా తన స్వాధీనం చేసుకొని షావుకార్లను తీసుకుపోయి, అయ్యా మహారాజా మేము ధనముతో పాటు దొంగలను తెచ్చినామంటే మేము దొంగలం కాదన్నా గాని వినిపించుకోడా రాజుగారు. వారి ధనం కూడా తన స్వాధీనం చేసుకొని వీరిని తీసుకుపోయి కారాగృహాన బంధించండి అని ఆజ్ఞాపిస్తారు. ఇక్కడ షావుకార్లకు జైలు శిక్ష పడుతుంది.
షావుకార్ల ఇంట్లో కూడా సత్యనారాయణ స్వామి మాయ వలన దొంగలు పడతారు. ఇంట్లో ఉండే ధనము, ధాన్యం, వజ్రాలు, వైడూర్యాలు దొంగిలించబడతాయి. షావుకార్ భార్యకు రోగం వస్తాది. షావుకార్ భార్య, షావుకార్ బిడ్డ తినడానికి తిండి లేక, అన్నవస్త్రాలు లేక బాధపడుతురు. ఒకసారి బ్రాహ్మణుల ఇంటికి షావుకార్ బిడ్డ ఏరుకుంటది. నీళ్ళు తాగుదామని చెప్పి లోపలికి పోయే వరకు లోపల బ్రాహ్మణుల ఇంట్లో సత్యనారాయణ పూజ అవుతుంది. సత్యనారాయణ పూజ చూసి కథలు విని తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి పోయేవారికి ఆలస్యం అవుతుంది. ఓ బిడ్డ, నువ్వు ఇంత రాత్రి దానికి ఎక్కడ పోయినావు బిడ్డ, ఆడపిల్లలు తిరగద్దంటే బ్రాహ్మణుల ఇంట్లో పూజ అయిందే తల్లి, తీర్థ ప్రసాదం తెచ్చిందే తల్లి అంటే, అయ్యో బిడ్డ, నువ్వు పుట్టినప్పుడు మేము పూజ చేసుకుంటా అనుకున్నాం, నీవు పుట్టినప్పుడు మేము పూజ చేసుకోలేదే బిడ్డ, నీ పెండిలా మేము పూజ చేసుకోలేదే బిడ్డ అని తల్లి బిడ్డలు విచారం చేసుకొని వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే సత్యనారాయణ స్వామి కొంచెం శాంతానికి వస్తాడు. శాంతానికి వచ్చి ఆ చంద్రకేత మహారాజు గారికి కలలో వస్తాడు. అయ్యా చంద్రకేత మహారాజా, మీరు బంధించి ఉన్న వాళ్ళు షావుకారులయ్యా, వాళ్ళని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టవో నిన్ను, నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానని కోపానికి రాగానే ఆ చంద్రకేత మహారాజు గారు కలలో నుంచి దిగ్గున లేస్తాడు. లేచి ఇది కలనా, ఇది మాయనా అని విచారం చేసుకొని స్నానం చేసుకొని కొత్త బట్టలు తొడుక్కొని మంత్రులను పిలుస్తాడు. పురోహితులకు తనకు స్వప్నంలో స్వామి కలలో వచ్చిండ్రు అని ఇద్దరు సేవకులను దోలే వరకు షావుకారులను విడిపించుకురమ్మంటే షావుకారులను జైల్లో నుంచి విడిపించుకొస్తారు. షావుకారులు గజగజ వణుకుతుర్రు, మేమేం తప్పు చేయలేదయ్యా, మమ్మల్ని మన్నించి ఉండ్రి అంటే, మీకు ఏం తప్పు చేయలేదు, మీరు అంతా దైవ ప్రతికూలం వల్ల ఇటువంటి పరిస్థితి కలిగింది అని వాళ్ళకు క్షౌరం చేయించి కట్టుకోవడానికి కొత్త బట్టలు ఇచ్చి మీ రాజ్యానికి మీరు పోవచ్చు అని వాళ్ళ దగ్గర తీసుకున్న ధనానికి రెట్టింపు ధనం ఇచ్చి మీ రాజ్యానికి మీరు పోవచ్చు అనగానే అందరికీ నమస్కారం చేసుకొని షావుకారులు వాళ్ళ ధనం వాళ్ళు పడవలలో తీసుకొని వ్యాపారం చేసుకుంటూ బయలుదేరే వరకు షావుకారుల దగ్గరికి సత్యనారాయణమూర్తి సన్యాసి వేషం వేసుకొని వస్తాడు. అయ్యా, ఈ పడవలల్లో ఏం సామాన్లు ఉన్నాయంటే, ఒరే దొంగ సన్యాసి, ఈ పడవల ఆకులు పూలు తప్ప ఏమీ లేవు అంటే తదాస్తని చెప్పి ఒక చెట్టు కిందికి పోయి కూర్చుంటాడు. తర్వాత షావుకారులు వంట చేసుకొని విశ్రాంతి తీసుకొని పడవలెక్కి సంచులు విప్పి చూసేవారకు సంచులల్లా ఆకులు పూలు కనబడుతున్నాయి. షావుకారులు చాలా ఏడుస్తుర్రు. మామ, ఏడ్చుట వలన ప్రయోజనం లేదు, సన్యాసి శపించిండు, ఏ పుట్టలో ఏ పామున్నదో సన్యాసిని ప్రార్థించండి అంటే సన్యాసి రూపంలో ఉన్న స్వాముల వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకొని, మేము అజ్ఞానులమై అవివేకులమై మీతో పరిహాసముగా మాట్లాడినాం, మా ధనం మాకిప్పియండి అంటే వాళ్ళ ధనం వాళ్ళకు ఉండేటట్టు వరమిచ్చి సన్యాసి వేషంలో ఉన్న స్వాముల వారు మాయమైపోతారు. తర్వాత షావుకారులు వంట చేసుకొని భోజనం చేసుకొని విశ్రాంతి తీసుకొని పడవలెక్కి సంచులు విప్పి చూసే వరకు వాళ్ళ ధనం వాళ్ళకు దొరికినందుకు సంతోషపడి వ్యాపారం చేసుకుంటూ సముద్ర తీరాన బయలుదేరుతారు. బయలుదేరే వరకు వాళ్ళ పడవలు తీరాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకోసం అని అడిగాడు. అందులకు, నేను దరిద్రుడను, భిక్షాటనముచే జీవించున్నాను, నా దరిద్రం తీరిపోవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే, ఎప్పుడైతే నీవు సత్యనారాయణ వ్రతం చేసుకుంటావో అప్పుడే నీవు సుఖంగా ఉంటావు. సత్యనారాయణ వ్రతానికి కావాల్సిన అరటిపళ్ళ, ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె, గంగనీరు, కొబ్బరికాయలు, గోధుమ రవ్వ ఇవన్నీ సమకూర్చుకొని ప్రతి నెల, ప్రతి పున్నానికి, ప్రతి ఏకాశికి, ప్రతి సంక్రాంతికి, ప్రతి సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైతే వ్రతం చేసుకుంటావో అప్పుడే నీవు సుఖంగా ఉంటావు. ఆరోగ్యం లేని వాళ్ళు చేసుకుంటే ఆరోగ్యం కలుగుతుంది. ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళు చేసుకుంటే సమస్యలు తీరిపోతాయి. చదువు రాని వారు చేసుకుంటే చదువు వస్తుంది. ఉద్యోగం లేని వారు చేసుకుంటే ఉద్యోగం వస్తుంది. పిల్లలు లేని వారు చేసుకుంటే పిల్లలు కలుగుతారు. ఎటువంటి కోరికలైనా తీరుతాయని చెప్పి నారాయణమూర్తి నారదునితోటి చెప్తే, నారదముని శౌనకాది ముళ్ళకు చెప్తే శౌనకాది ముళ్ళు ఈ వ్రత విధానాన్ని మనకు చెప్పినారు. శ్రీ అనంత లక్ష్మీ సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం. అయ్యా, ఈ సత్యనారాయణ వ్రతం ఇంకెవ్వరు చేసుకున్నారయ్యా, మాకు దయతో చెప్పండి అంటే, అనగా అనగా ఒక నగరములో
బ్రాహ్మణ దంపతులు సత్రాణ పూజ చేసుకోగా బ్రాహ్మణుల ఇంటికి ఒక ముదిరాజు వస్తాడు. ముదిరాజు వచ్చి కట్టెల కావడితోటి వచ్చి కట్టెల కావడి దించుకొని బ్రాహ్మణుల ఇంటి ముంగటికి వచ్చి నీళ్ళు తాగుదామని చెప్పి లోపలికి వచ్చే వరకు లోపల బ్రాహ్మణుల ఇంట్లో సత్రాణ పూజ అవుతుంది. సత్రాణ పూజ చూసి కథలు విని తీర్థం తీసుకొని ఇంటికి పోతాడు. ఈ సత్రాణ వ్రతం ఇదేం పూజ అంటే ఇది సత్రాణ వ్రతం అంటారు. ఎవరైతే ఈ వ్రతం చేసుకుంటారో వాళ్ళు సుఖంగా ఉంటారు. ఆరోగ్యం లేని వాళ్ళు చేసుకుంటే ఆరోగ్యం కలుగుతుంది. ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళు చేసుకుంటే సమస్యలు తీరిపోతాయి. చదువు రాని వారు చేసుకుంటే చదువు వస్తుంది. పెళ్లి కాని వారు చేసుకుంటే పెళ్లి అవుతుంది. ఉద్యోగం లేని వారు చేసుకుంటే ఉద్యోగం వస్తుంది. పిల్లలు లేని వారు చేసుకుంటే పిల్లలు కలుగుతారు. ఎటువంటి కోరికలైనా తీర్థాయనంగానే స్వాముల వారికి నమస్కారం చేసుకొని ఆ ముదిరాజు కట్టెల కావడి తీసుకొని పోయి శ్రీమంతుడు ఉండే వీధికి పోయి అమ్మితే రోజు వచ్చే ధనానికన్నా చాలా ధనం దొరుకుతుంది. ఆ ధనంతో అతడు సంతోషపడి ప్రతి నెల ప్రతి పుణ్యానికి ప్రతి ఏకాశికి మరవకుండా సత్రాణ పూజ చేసుకొని కొడుకులతోటి బిడ్డలతోటి సుఖంగా ఉండి అతని వంశము చంద్రుడు సూర్యుడు ఉండేంత వరకు అభివృద్ధి పొందేటట్టు స్వామి వరాన్ని ఇస్తారు. ఇది స్కంద పురాణాంతర్గత రేవాకాండే అనంత లక్ష్మీ వ్రతకథాయాం ద్వితీయోధ్యాయ సమాప్తః. జై గణేష్ భగవాన్ की जय, పార్వతీ మాతా की जय, రాజరాజేశ్వరి మాతా की जय. ఈ రెండో అధ్యాయం కథ. ఇంకొక కొబ్బరికాయ అండి మూడో కథకి. ప్రపంచరాగం సర్వే సూతం పౌరాణికం కలు. పూర్వకప్పుడు కొందరు మహామునులు నైమిషారణ్యమున కూడుకొని ఉన్నవారై సూతమునిని చూచి ఇట్లడిగిరి, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరికలు ఫలించునో అట్టి దానిని గురించి తెలుపుమని అడిగారు. అందులకు పూర్వకప్పుడు నారదముని సకల లోకములో తిరుగుచు మార్గవశమున భూలోకమునకు వచ్చెను. భూలోకములో మానవులు నానా యువలందు పుట్టుచు నానా విధములైన కష్టము పడుతున్నారు. వీరికి కష్టములు ఎలా తొలగిపోవును, ఏదైనా ఉపాయము తెలిపి అనుగ్రహింపవే అని ప్రార్థించాడు. అందులకు, ఓ నారదముని, నీవు లోకైతార్థమై చక్కని విషయం అడిగితివి. అందులకు ఒక వ్రతము కలదు, అది సత్రాణ వ్రతం. ఈ సత్రాణ వ్రతము ఎవరైతే భక్తిశ్రద్ధలతో చేసుకుంటారో వారు ఈ లోకంలో సుఖముగా ఉండి పరలోకములో మోక్షాన్ని పొందుతారు. అది విని, ఓ దామోదర, ఈ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకోసం చేయాలి, ఈ వ్రతం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది, మాకు దయతో చెప్పండి అంటే, సత్రాణ వ్రతం చేసుకునేవారు సూర్యోదయములకు పూర్వమే నిద్ర లేచి కాలకృత్యములు నెరవేర్చుకొని చక్కగా శుచి అయి నిర్మల భక్తితో, ఓ దేవాదేవ సత్రాణ ప్రభు, నీ అనుగ్రహం పొందడానికి మేం వ్రతం చేస్తున్నాం అని మనస్సులో నమస్కారం చేసుకొని పూజా స్థలమును గోమయముతో ఆవు పేడతోటి అలికి 5 రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి దాని మీద పీఠం బరవలను. ఆ పీఠం మీద నూతన వస్త్రం బరవలను. ఆ నూతన వస్త్రం మీద బియ్యం బరవలను. ఆ బియ్యం మీద 2 కలశాలు పెట్టవలను. ఒక కలశము నిండా నీరు నింపవలను. ఒక కలశము నిండా బియ్యం నింపవలను. బియ్యం నింపిన కలశం మీద మరియు 2 నూతన వస్త్రముల నుంచి ఆ నూతన వస్త్రముల మీద సత్రాణ ప్రతిమ ఉంచవలను. సత్రాణ ప్రతిమ 1 కలశం బంగారంతో గాని, అర్ధ కలశం బంగారంతో గాని, పావు కలశం బంగారంతో గాని, బంగారం లేని వారు పంచలోహాలతో చేసిన విగ్రహాన్నైనా, విగ్రహం లేని వారు ఫోటోనైనా పెట్టుకొని ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె, గంగనీరు ఇవన్నీ పంచామృతాలతోటి అభిషేకం చేసుకొని స్వామిని మండపమున కూర్చుండబెట్టవలను. ముందుగా గణపతి పూజ, పార్వతీ పరమేశ్వరుల పూజ, సూర్య చంద్ర మంగళ బుధ గురు శుక్ర శని రాహు కేతు నవగ్రహాల పూజ, అధిదేవతలతోడను ప్రతిదేవతలతోడను ఈ పూజ చేసుకునేవారు బ్రాహ్మణులతోడను బంధువులతోడను మిత్రులతోడను బాజా భజంత్రులతోడను ప్రతి నెల ప్రతి పుణ్యాన్ని నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం దేవకీపుత్రాయ నమః. ఓం పార్థసారథ్యే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం మాయాధారాయ నమః. ఓం ధరాధరాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిష్ప్రపంచాయ నమః. ఓం వేదగర్భాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం త్రైలోక్యభూషణాయ నమః. ఓం యజ్ఞమూర్తయే నమః. ఓం అనంతలక్ష్మీ సత్యనారాయణ స్వామి నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. ఇద్దరు
ఇట్లా పట్టుకోండి. మెల్లగా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. శుభం. ఏకాదశి వరాలు ఇవ్వండి. కొడుకులతోని బిడ్డలతోడను ఉండేటట్టు, సుఖంగా ఉండేటట్టు వరం ఇవ్వండి. మాకు దీవెనలు ఇవ్వండి. మీకు మా నమస్తే. మాకు మా లోకానికి ఎలాంటి రోగాలు లేకుండా మాయం చేయండి. ముత్యాల పోచమ్మ తల్లి. ఫ్రెండ్స్ దీని తర్వాత హారతి అయితే ఉంటుంది చూడండి. సేవకురారా స్వామిని కొరకు హారతులు ఇవ్వరమ్మ. శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ. మనసారా కొరకు హారతులు ఇవ్వరమ్మ. చూచిన వారికి చూచిన ఫలము, నోచిన వారికి నోచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొరకు హారతులు ఇవ్వరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి ఈ దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మ. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మ. అర్చన చేతామా, మనసు అర్పణ చేతామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలిమ్మని వేడెదమా. అర్చన చేతామా, మనసు అర్పణ చేతామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలిమ్మని వేడెదమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మ. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమలరించి, మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మ. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమలరించి, మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మ. పాడతారా? ఒక పాట పాడతారా మీరు? మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే నిదయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తొందరగా వాడాలంటే ఇట్లా మంగళం. కింద గొల్ల పిల్లలు సత్యనారాయణ పూజ చేసుకుంటారు. ఆ పిల్లలు విచారం చేసుకొని, ఒరే అబ్బాయిలు, మన మహారాజు గారు వచ్చి దిగిన్రు, వారికి తీర్థప్రసాదం ఇచ్చినాక మనం తినాలి అని ఆ గొల్ల పిల్లలు పూజ చేసుకొని బాగా చదువు. శాంతి శాంతి శాంతి. ఒకసారి నిలబడండి. ఇప్పటిదాకా కథ అయినారు కదా. ఇక అందరు వచ్చేసిళ్ళు. సిరా, పాపడాలు, పులిహోర, వైట్ రైస్, పాలకూర పప్పు, సాంబారు, ఆలుగడ్డ, వంకాయ, పెరుగు అన్నీ అయితే పెట్టేసినాం. తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు హనుమాన్ల గుడికి అయితే వెళ్తున్నాము. ఎవరైనా సత్యనారాయణ పూజ అయిపోయిన తర్వాత హనుమాన్ల గుడికి వెళ్తారంట. మేము కూడా హనుమాన్ల గుడికి అయితే వెళ్తున్నాము. నేను మధ్యలో ఫస్ట్ ఒకసారి మాట్లాడినా, మధ్యలో ఒకసారి హారతి ఒకసారి మాట్లాడినా, అంతే. ఇప్పటిదాకా కథ ఉంది కాబట్టి ఏం మాట్లాడలేను. మీరు మంచిగా కథ వినండి వ్లాగ్లో, ఓకేనా? హనుమాన్ల గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఈ జూన్ 2021 రోజు అయితే దుర్గమ్మ కొలుపు స్టార్ట్ అవుతుంది. అది కూడా వ్లాగ్ పెడతాను. తెల్లందాకా ఉంటుంది ఆ పండుగ. చూడండి ఫ్రెండ్స్, హనుమాన్ల గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. హనుమాన్కి మొక్కి అక్కడ కొబ్బరికాయ కొడతారంట. మీరు ఎవ్వరు ఏ పంతులైనా అడగండి, సత్యనారాయణ పూజ అయిపోయిన తర్వాత
హనుమాన్ల గుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొడతారు. ఇక్కడ హనుమాన్ విగ్రహం దగ్గరికి వచ్చి ఇక మమ్మీ అగరబత్తులు అన్నీ ముట్టించింది. ముట్టించిన తర్వాత తమ్ముడు ఏం చేసిండు, నేను కొబ్బరికాయ కొడతా అని ఊరికి వచ్చిండు. ఊరికి వచ్చిన తర్వాత ఇక తమ్ముడికి కొబ్బరికాయ ఇచ్చినాక తమ్ముడు మొక్కి కొట్టినాక మాకు ఒక బ్యాడ్ లక్ ఏంటంటే కొబ్బరికాయ లోపల టోటల్ ఖరాబ్ అయిపోయింది. అదే ఒక్కటి మంచిగా అనిపించలేదు. చూడండి, అదొక్కటి మంచిగా అనిపించలేదు ఆ రోజు అంతే. చూడండి, కొబ్బరికాయ అమ్మమ్మ, డాడీ, తమ్ముడు, నేను, ఫ్రెండ్స్ మేమైతే లాస్ట్ తిన్నాం. ఇక మనకు షూటింగ్ బిజీ, పూజ మీద కూర్చుండోడికి లాస్ట్ తిన్నాం. హనుమాన్కి మొక్కి వెళ్ళాం. ఓకే బాయ్.